సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం డాక్టర్ సమరం గారు రచించినటువంటి వ్యాధులు పద్యాలు అనే పుస్తకంలో నుండి కిందటి ఎపిసోడ్లో అజీర్ణ వ్యాధి ఉన్నవారు ఏం తినొచ్చు అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో షుగర్ కంప్లైంట్ ఉన్నవారు ఏం తినాలి, ఎలా తినాలి ఈ విషయం గురించి తెలుసుకుందాం. షుగర్ కంప్లైంట్ అన్నా, చక్కెర వ్యాధి అన్నా, మధుమేహం అన్నా, డయాబెటీస్ అన్నా అన్నీ ఒక్కటే. శరీరంలో ప్యాంక్రియాస్ గ్రంథి నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి తగినంత లేకపోవడంతో ఈ వ్యాధి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇన్సులిన్ లోపం వల్ల మనం తీసుకున్న పిండి పదార్థాల నుంచి తయారైన గ్లూకోజ్ శరీరంలోని కణాలు తీసుకొనలేకపోతాయి. దాంతో రక్తంలో గ్లూకోజ్ శాతం పెరిగిపోతుంది. ఇలా రక్తంలో పెరిగిన గ్లూకోజ్ మూత్రం ద్వారా కూడా బయటకు వస్తుంది. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లు రక్తంలో గ్లూకోజ్ ఎంత ఉన్నా ఇన్సులిన్ ఉత్పత్తి తగినంత లేకపోవడంతో శరీరంలోని కండరాలు, ఇతర కణాలు ఆ గ్లూకోజ్ నుండి శక్తిని పొందలేక నీరసంగా తయారవుతాయి. ఒక ప్రక్క ఇలా ఉండగా మరొక ప్రక్క రక్తంలో గ్లూకోజ్ శాతం ఎక్కువ ఉండడంతో రక్తనాళాలు దెబ్బతింటాయి. అంతేకాదు, ఈ పరిస్థితి వల్ల మూత్రపిండాలు కూడా దెబ్బతింటాయి. నాడీ మండలం, గుండె, ఇతర శరీరాంగాలు దెబ్బతింటాయి. కొందరిలో ఈ షుగర్ వ్యాధి ఏ మాత్రం పైకి తెలియకుండా ఉండి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, మానసికంగా వేదనకి గురి అయినప్పుడు సడన్గా బయటపడి ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాధికి గాని గాయానికి గాని తగిన విధంగా చికిత్స చేయడంతో మళ్లీ షుగర్ వ్యాధి కనబడకుండా పోతుంది. కానీ అది కనబడినప్పుడల్లా తక్కిన వాళ్లలాగా వీరిని వ్యాధి నుంచి తేలికగా కోలుకోనివ్వకుండా చేస్తుంది. అందుకని ఇటువంటి పరిస్థితి ఉన్నవారు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు షుగర్ వ్యాధిని దృష్టిలో ఉంచుకోవాలి. కొందరికి అతి చిన్న వయసులోనే షుగర్ వ్యాధి బయటపడుతుంది. ఇలా షుగర్ వ్యాధి రావడానికి వారి తల్లిదండ్రుల్లో ఎవరికో ఒకరికి ఈ వ్యాధి ఉండడమే కారణం. ఇటువంటి వారిలో కొందరికి పుట్టుకతోనే ఈ వ్యాధి బయటపడి ఎంతో కలవరపరుస్తుంది. పుట్టుకతోనే కొందరికి మధుమేహ వ్యాధి ఉంటే మరికొందరికి 15 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఈ వ్యాధి కనబడుతుంది. కానీ ఎక్కువ మందిలో 35 సంవత్సరాలు దాటిన తర్వాత మధుమేహ వ్యాధి కనబడుతుంది. అయితే అంతవరకు వారికి షుగర్ వ్యాధి గురించి ఎటువంటి అనుమానం లేకపోవడంతో దానివల్ల ఇతరత్రా కలుగుతున్న బాధలకి మూల కారణం గుర్తించలేక ఉపశాంతికి ఏవేవో మందులు వాడుతూ ఉంటారు. మామూలుగా అయితే మధుమేహం ఉంటే వారికి అతి ఆకలి, అతి దాహం, అతి మూత్రం ఉంటాయి. కానీ ఈ లక్షణాలు లేకుండా ఈ వ్యాధి రకరకాలుగా తన ప్రభావాన్ని చూపించవచ్చు. కొందరు ఏ పని చేయడానికి ఓపిక లేనట్లు, ఊరికనే అలసిపోతున్నట్లు, నరాల బలహీనత వచ్చినట్లు బాధపడతారు. మరికొందరు కీళ్ల నొప్పులు, కండరాల బాధతో తల్లడిల్లిపోతారు. ఇంకొందరు మర్మావయవాల దగ్గర దురద, వాపుతోనో ఎందుకిలా వస్తోందని తికమక పడతారు. ఇంకా కొందరు తరచూ మూత్రం మంట, ఒంటిమీద సెగ్గడ్డలు, చీము పొక్కులు, ఎగ్జిమా, తామర రావడంతో ఎందుకిలా తరచూ వస్తున్నాయని ఆలోచనలో పడిపోతారు. ఇలాంటి పరిస్థితులు చాలా వాటికి మూల కారణం వారిలో మధుమేహ వ్యాధి ఉండడమే. జీర్ణకోశ వ్యాధులు, మూత్రకోశ వ్యాధులు, నరాల వ్యాధులు, చర్మ వ్యాధులు చాలా వరకు మధుమేహం వల్ల కలుగుతూ మొండిగా మిగిలిపోతాయి. వీటన్నిటికీ పూర్తి నివారణ జరగాలంటే మూల కారణాన్ని గుర్తించాలి. ఒకవేళ వ్యాధి పూర్తిగా నయం కాకపోవడానికి మధుమేహం కారణం అని నిర్ధారణ అయితే దానికి తప్పనిసరిగా చికిత్స చేయాలి. మధుమేహం వ్యాధి కొందరిలో చాలా తక్కువలో ఉంటుంది. ఇటువంటి వారు వేరే మందులు వాడనవసరం ఉండదు. ఆహారంలో దుంపకూరలు, పళ్ళు, తీపి పదార్థాలు మానివేసి అన్నం కాస్త తగ్గించి తింటే సరిపోతుంది. ఆహార నియమాలతో పాటు రోజూ వ్యాయామం చేస్తే చాలా వరకు మధుమేహం వల్ల కలిగే దుష్ఫలితాలు కలగవు. ఇంకొందరి విషయంలో ఎంత చక్కగా ఆహార నియమాలు పాటించినా సరిపోదు. వీరు ఆహార నియమాలతో పాటు ఇన్సులిన్ ఇంజెక్షన్లు కానీ, టాబ్లెట్లు కానీ వాడాలి. చిన్నతనంలో కానీ, 15 సంవత్సరాల వయసులో కానీ షుగర్ కంప్లైంట్ వచ్చిన వాళ్ళు ఇన్సులిన్ తప్పక వాడాలి. బిళ్ళల వల్ల ఫలితం ఉండదు. కొందరు వరి అన్నం బదులు గోధుమ అన్నం తింటే షుగర్ జబ్బు తగ్గుతుందని భావిస్తారు. ఇది పొరపాటు అభిప్రాయం. గోధుమ అన్నం తిన్నా, జొన్న అన్నం తిన్నా షుగర్ జబ్బు తగ్గదు. వరి, గోధుమ, జొన్న అన్నిటిలోనూ పిండి పదార్థం 1% ఉంటుంది. అందుకని వరి అన్నం మానేసి గోధుమ, జొన్న తినడం వల్ల ప్రయోజనం లేదు. షుగర్ జబ్బు ఉన్నవారు పిండి పదార్థాలు తక్కువ తీసుకోవాలి. కనుక వరి అన్నమైనా
గోధుమ అన్నమైనా జొన్న అన్నమైనా తక్కువగా తీసుకోవాలి. మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు కొవ్వు పదార్థాలు తగ్గించి తీసుకోవాలి. అందుకని ఆహారంలో నెయ్యి వాడకూడదు, వేపుడు కూరలు తినకూడదు, దుంపకూరలు తప్ప అన్ని కాయగూరలు ఆకుకూరలు తినవచ్చు. పిండి పదార్థం తక్కువ తినాలి కనుక అన్నం తగ్గించి కూరలు ఎక్కువ తినాలి. మాంసాహారులు క్రొవ్వు ఉండే మాంసం తినకూడదు. కోడి మాంసం, చేపలు, కార్జం, కాలేయము మాత్రం తినవచ్చు. ఇతర మాంసాహారం తినకూడదు. కోడిగుడ్డు తీసుకోవచ్చు, అయితే అందులో ఉండే పచ్చసొన తినకూడదు. కేవలం తెలిపే తినాలి. కూరలు వండడానికి ప్రొద్దుతిరుగుడు పూల నూనె, ఆవాల నూనె వాడవచ్చు. భోజనంలో 2 పూటల వండిన పప్పు టీ కప్పు చొప్పున కంది, పెసర, శనగపప్పు ఏదైనా తీసుకోవచ్చు. 1 కప్పు చొప్పున 2 పూటల సాంబారు వాడవచ్చు. మధుమేహం ఉన్నవారు ఎంత ఆహారం తీసుకోవచ్చు అనేది వారికి ఉన్న వ్యాధి తీవ్రతను బట్టి, వారి బరువును బట్టి, పని బట్టి ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా వారి ఆహారంలో అన్నం బాగా తగ్గించి కూరలు ఎక్కువ తినాలి. అలాగే ఒకేసారి ఎక్కువ ఆహారం తినకుండా కొద్ది కొద్దిగా 3-4 సార్లు తినడం అవసరం. కాఫీలో పంచదార వాడకూడదు. సాక్రిన్ బిళ్ళలు కానీ స్వీటెక్స్ డ్రాప్స్ కానీ వాడాలి. వెన్న తీసిన మజ్జిగ ఎంతైనా తాగవచ్చు. పళ్ల రసాలు, కూల్ డ్రింక్స్ పనికిరావు. మధుమేహం ఉన్నవారు వారి వ్యాధి తీవ్రతను బట్టి ఎంతెంత ఆహారం తీసుకోవాలో డాక్టర్ను అడిగి తెలుసుకోవాలి. అంతేకాకుండా అప్పుడప్పుడు రక్తంలో షుగర్ ఎంత ఉంటున్నదో తెలుసుకుంటూ దాని ప్రకారం ఆహారం పెంచడం కానీ తగ్గించడం కానీ, మందులు పెంచడం కానీ తగ్గించడం కానీ చేయాలి. మధుమేహ రోగులకి ఆహార నియమాలు ఎంత ముఖ్యమో వ్యాయామం కూడా అంతగానే ముఖ్యం. మధుమేహం గురించి సరైన శ్రద్ధ వహిస్తే వీరు కూడా తక్కిన వారిలాగానే ఎటువంటి బాధలు లేకుండా పూర్తి జీవితకాలం హాయిగా జీవనయానం సాగిస్తారు. ఈరోజు మనం షుగర్ కంప్లైంట్ ఉన్నవారు ఏం తినాలి, ఎలా తినాలి అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మంచి ఆరోగ్యానికి మంచి ఆహారం అనే విషయం గురించి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.